హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి వారి బీమా లక్ష్మి దీని టేబుల్ నెంబర్ వచ్చి 881. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే ప్రవేశపెట్టబడిన లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ ప్లాన్ ఇది. నెక్స్ట్, ఈ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 50 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా పాలసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్, దీంట్లో ప్రీమియంని 7 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు కావాలో చూసుకుని అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమాని మినిమం 2 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం నో లిమిట్, మనం ఎంతన్నా తీసుకోవచ్చు. ఈ బీమా అమౌంట్ని 2 లక్షల కంటే ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే 10,000 చొప్పున పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే 2,10,000, 2,20,000 ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత అమౌంట్ని మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్, బెనిఫిట్స్. అందులో ఫస్ట్ది గ్యారంటీడ్ ఎడిషన్. దీంట్లో మనం ప్రతి సంవత్సరం కట్టే ప్రీమియంలో 7% అమౌంట్ని మనకి యాడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనకి మెచ్యూరిటీ టైంలో కానీ డెత్ బెనిఫిట్ అమౌంట్ ఇచ్చినప్పుడు కానీ ఆ అమౌంట్తో కలిపి మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఆటో కార్ ఫెసిలిటీ. దీంట్లో 3 years కంటిన్యూస్గా ప్రీమియం పే చేసి తర్వాత ప్రీమియం పే చేయకపోయినా మీకు 6 నెలల పాటు ఈ పాలసీ యాక్టివ్లో ఉంటుంది. అదేవిధంగా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రీమియం పే చేసి తర్వాత ప్రీమియం పే చేయకపోయినా 2 సంవత్సరాల పాటు ఈ పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఈ టైంలో మీకు ఏ విధమైన రిస్క్ జరిగినా ఆ పాలసీ యొక్క బెనిఫిట్ని మీకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డెత్ బెనిఫిట్. దీంట్లో మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అది ప్లస్ గ్యారంటీడ్ ఎడిషను, లేదా మనం ఇయర్లీ కట్టే ప్రీమియంకి 10 times ప్లస్ గ్యారంటీడ్ ఎడిషను, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది మనకి డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మెచ్యూరిటీ బెనిఫిట్. మనకి పాలసీ ఎండింగ్ వరకు ఏ విధమైన రిస్క్ జరిగినట్లయితే పాలసీ ఎండింగ్లో మెచ్యూరిటీ బెనిఫిట్ కింద మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అది ప్లస్ ఎవ్రీ ఇయర్ వచ్చే గ్యారంటీడ్ ఎడిషను మొత్తం కలిపి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సర్వైవల్ బెనిఫిట్. దీంట్లో 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఆప్షన్ ఏ వచ్చి మనం బీమా ఎంతైతే తీసుకున్నామో దాంట్లో 50%ని మనం టోటల్ ప్రీమియమ్స్ అన్నీ పే చేసిన తర్వాత మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఆప్షన్ బి. దీంట్లో ఎవ్రీ 2 yearsకి మనం బీమా ఎంతైతే తీసుకున్నామో దాంట్లో 7.5%ని మనకి అందివ్వడం జరుగుతుంది. అంటే మనం 2 లక్షలు బీమా తీసుకున్నట్లయితే ఎవ్రీ 2 yearsకి 15,000 మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే ఆప్షన్ సిలో అయితే మనం బీమా ఎంతైతే తీసుకున్నామో దానికి 15%ని ఎవ్రీ 4 yearsకి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 2 లక్షల బీమాకు గాను 30,000 చొప్పున ప్రతి 4 సంవత్సరాలకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా పాలసీ ఎండింగ్ వరకు అందిస్తారు. కానీ ఒకసారి ఈ ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే తర్వాత చేంజ్ చేయడం అనేది కుదరదు. నెక్స్ట్, ఇన్సెంటివ్స్. మీరు బీమాని 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న బీమా ప్రకారం మీరు కట్టే ప్రీమియంలో కొంత అమౌంట్ని బోనస్ రూపంలో మీకు తగ్గించడం జరుగుతుంది.